చేరువచ్చిన అందరికీ ప్రభు పేరట ప్రేమ వందనాలు తెలియజేస్తున్నామండి. వెల్కమ్ టు ది సెషన్. మన మధ్య ఆల్రెడీ దైవజనులు చేరువచ్చారు. డేవిడ్ మంచాల గారు మనకు ఆల్రెడీ 2 క్లాసులు కవర్ చేశారు. సో ఈ రోజు కూడా తీసుకుంటారు దానికి. అయితే మనం ముందు సెషన్కి ఎంటర్ అయ్యే ముందు జస్ట్ నేను ఒక 2 minutes టైం తీసుకుని జస్ట్ రివ్యూ లేదా సమ్మరీ లాగా నేను చెప్తాను. మనము ఓటీ సర్వే, ఓల్డ్ టెస్టమెంట్ సర్వే, ఈ సబ్జెక్టు చాలా ఇంపార్టెంట్ మనకు తెలుసును. అది మన అందరూ నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఒక పాత నిబంధన అవలోకనము లేదా పాత నిబంధన సర్వేగా పిలువబడుతున్న ఈ సబ్జెక్ట్ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ముఖ్యంగా థియాలజీ స్టూడెంట్ అయితే ఏ థియాలజీ కోర్స్ తీసుకున్నా కానీ ఈ ఓటీ సర్వే అనేది ఇంపార్టెంట్ సబ్జెక్ట్గా దాని కరికులంలో పెడతాం జరుగుతుంది. సో మనం లాస్ట్ సెషన్లో ఏం చూసామంటే 4 స్టేజెస్ మనం జ్ఞాపకం చేశారు బ్రదర్. ఫౌండేషనల్ స్టేజ్, ప్రాథమిక దశ, పైట్రియార్కల్ స్టేజ్, పితరుల యుగం లేదా దశ, ఎక్సోడస్ స్టేజ్, నిర్గమ దశ, కాంక్వెస్ట్ స్టేజ్, విజయ దశ. సో ప్రాథమిక దశ అనగా ఫౌండేషనల్ స్టేజ్లో మనం చూస్తే ఆదికాండం 1-14 వచనాలు. ఇందులో ఒక మానవుడు అనగా ఆదాము ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన నుంచి భాషలు, దేశాలు, జాతులు వెలువడినాయి. తర్వాత పేట్రియార్కల్ స్టేజ్లో మనం చూసాము. ఇది మన ఆదికాండం 12-50 అధ్యాయాలు కవర్ చేస్తూ ఈ యొక్క పేట్రియార్కల్ స్టేజ్. దీనిలో ముఖ్యమైన కీలకమైన వ్యక్తులు: ఏబేలు ఆరాధనకు సూచనగా ఉన్నాడు, హానోకు నడచుటకు సూచనగా ఉన్నాడు, నోవాహు పనిచేయుటకు, అబ్రహాము విశ్వాసానికి, ఇస్సాకు సమర్పణకి, యాకోబు మార్పు చెందుటకు, తర్వాత యోసేపు శ్రమపడుటకు. వీరందరూ కూడా సమస్త జనుల యందు ఆశీర్వదింపబడ్డారు అని మనకి పలుమార్లు ఈ వాక్యాన్ని ఎత్తిపట్టుకుని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు జీవితంలో ప్రత్యేకించి ఇది రాయబడిని కొత్త నిబంధనలు కూడా పేతురు భక్తులు దీన్ని కోట్ చేశారు. తర్వాత మూడు మనం చూసాము ఎక్సోడస్ స్టేజ్, నిర్గమ దశ. ఈ దశ చాలా చాప్టర్స్ ఆదికాండం నుంచి కవర్ చేస్తే, పాత నిబంధన నుంచి కవర్ చేస్తే ఎక్సోడస్, లెవిటికస్, నంబర్స్, డ్యూటరానమీ. ఇది 320 సంవత్సరాల చరిత్ర మనకి ఈ దీనిలో దాగి ఉంది. నిర్గమకాండం 1 చూస్తే అది ఒకటే 200 సంవత్సరాల చరిత్ర. నిర్గమకాండం 2 నుంచి ద్వితీయోపదేశ కాండం ఆఖరి వరకు 120 సంవత్సరాల చరిత్ర. మనము లేవి కాండం చూసుకున్నట్లయితే 1 month హిస్టరీ. అది ప్రీస్ట్ గురించి దానిలో చెప్పబడింది. సంఖ్యాకాండం చూస్తే 38 సంవత్సరాల హిస్టరీ. అది పిలిగ్రిమ్స్ గురించి చెప్పబడింది. తర్వాత ద్వితీయోపదేశ కాండము 40వ సంవత్సరం ఎండింగ్ అనగా మోషే యొక్క జీవితంలో 40వ సంవత్సరం ఎండింగ్ గురించి ఆ విషయాలు చెప్పబడింది. దీనిలో ద్వితీయోపదేశ కాండంలో ప్రత్యేకించి 1-4 వచనాలు చూసినట్లయితే మనం నో యువర్ పాస్ట్. 5-28 chapters it tells about know your present. 29-30 chapter it tells about your future అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని 4వ దశ చూసాం మనము, కాంక్వెస్ట్ స్టేజ్, విజయ దశ. ఇది విజయాల గ్రంథం అని కూడా పిలుస్తారు. దీనిలో 24 చాప్టర్స్ వరకు ఉన్నాయి. సో అయితే ఇది 25 సంవత్సరాల చరిత్ర. 1వ అధ్యాయము లేచి యోర్దాను దాటు, 2-5 అధ్యాయాలు యోర్దాను దాటటం, 6-13 అధ్యాయాలు యుద్ధాలు చేయాలి, 14-22 స్వాధీనపరుచుకునుట, 23-24 అక్కడి నుంచి మలాకీ వరకు కూడా ఇది కవర్ చేస్తూ మనకి హిస్టరీ అరౌండ్ కానాను లేదా ఇస్రాయేల్ సంతరించుకుని హిస్టరీ మనకి చెప్పబడుతుంది. ఈ జాషువా బుక్ ఎండెడ్ విత్ స్లోగన్ ఏంటంటే, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము అని ఎంతో ప్రాముఖ్యత చెందిన స్లోగన్గా మనం చూస్తాము. అది రక్షణకి. ఆ రక్షణ గురించి మరొక మాట చెప్పాలంటే రాహాబు, రూతు, నయమాన్, వీరు కూడా బై బ్లడ్ రాహాబు, బై గ్రేస్ రూతు, బై ఫెయిత్ నయమాన్, వీరి గురించి కూడా బ్రదర్ ప్రస్తావించారు. ఇక 5వ చూసాము మనం జడ్జెస్ స్టేజ్, న్యాయాధిపతుల దశ. దీనిలో జడ్జెస్ న్యాయాధిపతుల గ్రంథము, రూతు గ్రంథము మరియు 1వ సమూయేలు 8వ అధ్యాయం వరకు మనం ఈ పీరియడ్ చూడొచ్చు. సో జడ్జెస్ పీరియడ్ వచ్చేసి 340 ఏళ్ళు ఇది కొనసాగింది. దీన్ని చీకటి కాలము అంటారు ఇజ్రాయెల్ చరిత్రలో. డార్క్ పీరియడ్గా దీన్ని పిలుస్తారు. దీనిలో ఇక కీ వర్సెస్ మనకు తెలుసు. 5వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 8వ వచనం, ఇజ్రాయేలీయులు క్రొత్త దేవతలను కోరుకొనెను అని. ముఖ్యంగా వారి యొక్క సైకిల్సే ఈ యొక్క రెబేలియన్, తర్వాత రెబ్యూక్, రిపెంటెన్స్, రెస్టోరేషన్ అనగా పాపము, సిన్, సఫరింగ్, సప్లికేషన్, సాల్వేషన్. పాపము, శిక్ష అనుభవించుట, పశ్చాత్తాపడుట, రక్షణ కలగటం. ఇది కనీసం ఒక సైకిల్గా ఈ క్రమంలో 7 సార్లు ఇది జరిగినట్లుగా మనం చూస్తాము.
ఆ తర్వాత మనం సమూయేలు గురించి జడ్జెస్ చెప్పాలంటే సుమారు 14 మంది దాకా ఉన్నారు, ఒత్నీయేలు మొదలుకొని సమూయేలు వరకు. సో మనం సమూయేలు గురించి కొద్దిగా జ్ఞాపకం చేశారు, తర్వాత సంసోన్ గురించి కూడా కొద్దిగా జ్ఞాపకం చేశారు. అయితే నేను అనుకుంటాం ఈ ఈ ఈ యొక్క క్లాస్లో, ఈ యొక్క తరగతిలో ఇజ్రాయెల్ ల్యాండ్ అండ్ కింగ్స్ స్టడీ గురించి చెప్తారని నేను అనుకుంటున్నాను. ఓవర్ టు బ్రదర్ డేవిడ్ మంచాల గారు మన మధ్య ఉన్నారు. వి వెల్కమ్ బ్రదర్ డేవిడ్ మంచాల టు టేక్ ఓవర్ ద సెషన్. వందాలన్నా, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా థ్యాంక్ యూ. థ్యాంక్స్ మీకు. రివ్యూ మీరు చేయటం చాలా సంతోషము, ఎందుకంటే నాకు టైం సేవ్ చేశారు. చాలా మంచిది. మరి ఆ స్టేజెస్ స్టెప్ బై స్టెప్, వన్ బై వన్ చక్కగా నోట్ చేసుకోండి. తర్వాత లాస్ట్లో ఒక నోట్స్ కూడా ఇవ్వబడుతుంది. అదేవిధంగా పెద్దలు మరి న్యూ టెస్టమెంట్ కూడా కంటిన్యూ చేయమన్నారు, అది కూడా తర్వాత తెలియచేస్తారు. బైబిల్కి ఉన్న స్పెషాలిటీ అదే, లీనియర్ అంటే సర్క్యులర్ కాదు, ఒకదాని మళ్ళీ అవే రిపీట్ అవ్వటం కాదు, కానీ స్టెప్ బై స్టెప్, డే బై డే, ఇయర్ బై ఇయర్ లేఖనాలు రాసుకుంటా రాబడిని. అది బైబిల్ యొక్క స్పెషాలిటీ, ఒకదాని తర్వాత ఒకటి రాయబడిని. ఆది కాండము స్టార్టింగ్ యాడమ్స్ లైఫ్, ఆదాము జీవంతో స్టార్ట్ అవుతుంది. ఆది కాండం ముగింపు జోసెఫ్ డెత్తో ముగించబడుతుంది. సో లైఫ్ అండ్ డెత్. నిర్గమాకాండము మోజెస్ బర్త్తో స్టార్ట్ అవుతుంది. ద్వితీయోపదేశ కాండం మోజెస్ డెత్తో ముగించబడుతుంది. ఓకే, ఇప్పుడు యెహోషువ గ్రంథంకి వచ్చాం. యెహోషువ మృతి పొందిన తర్వాత, దయచేసి ఎవరైనా జస్ట్ ఒక 5 minutes చూద్దాం, రివ్యూ చేద్దాం. ఏ విధంగా లీనియర్గా వన్ బై వన్ లైఫ్ అండ్ డెత్, లైఫ్ అండ్ డెత్, లైఫ్ అండ్ డెత్, ఓల్డ్ టెస్టమెంట్ స్టోరీ, లైఫ్ అండ్ డెత్, స్టెప్ బై స్టెప్, ఇయర్ బై ఇయర్ లీనియర్గా చెప్పబడింది. దయచేసి ఎవరైనా ఒకరు యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం చదువుతారా? మొదటి వచ్చిన ఒక బ్రదర్ ఎవరైనా మరి అన్మ్యూట్ చేసుకుంటే చదవటానికి బాగుంటుంది. అలాగే బ్రదర్, నేను ఒకరిద్దరు అన్మ్యూట్ చేస్తున్నాను, నేను చదువుతాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, 1వ వచనం కదా. సో యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొంది. చాలు, మోషే మృతి. ద్వితీయోపదేశ కాండంతో మోషే మృతి చెందాడు. మోషే మృతి చెందిన తర్వాత ఏం జరిగింది? యెహోషువ గ్రంథం. అలానే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం చూడండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము ఆఖరి వచనాల్లో యెహోషువ మృతి చెందినట్టుగా అక్కడ రాయబడింది. ఆ వచనం చూడండి, 24వ అధ్యాయము 20వ వచనం చదువు, 29 చదువు. 29. ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడును యెహోవా దాసుడునైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడై మృతి నొందెను. లాస్ట్ చాప్టర్స్ వచ్చేసరికి డెత్. ఎర్లీ చాప్టర్స్ లో బర్త్, లాస్ట్ డెత్. సో ఎక్కడ అటు ఇటు పాకుండా స్టెప్ బై స్టెప్ రాయబడింది. యెహోషువ గ్రంథం స్టార్టింగ్ లో యెహోషువ గురించి ఏం రాయబడిందంటే, మోషే సేవకుడు, ద సర్వెంట్ ఆఫ్ మోజెస్. కానీ చివరికి వచ్చేసరికి ఏం రాయబడిందంటే, ద సర్వెంట్ ఆఫ్ యెహోవా, యెహోవా దాసుడు. బైబిల్ అంతటిలో యెహోవా దాసుడు అని టైటిల్ కలిగిన వాడు యెహోషువ. అది చాలా గ్రేట్ టైటిల్. చాలామంది దేవుడు నా సేవకుడు అని పిలిచాడు, చాలామంది నేను మీ సేవకులమని చెప్పుకున్నారు, కానీ యెహోవా సేవకుడు అనే పేరు కలిగిన ఏకైక వ్యక్తి యెహోషువ. సో ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ మృతి నొందిన తరువాత స్టోరీ కంటిన్యూ అవుతుంది. ఎక్కడ కూడా ఆది కాండం నుంచి ఎక్కడ బ్రేక్ లేకుండా స్టెప్ బై స్టెప్ దేవుడు ఒకటి చెప్తాడు, దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తాడు. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి చెప్తాడు, దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తాడు. నెక్స్ట్ ఇంకోటి చెప్తాడు, ఆయన ఏం చెప్తాడో అదే చేసుకుంటాడు. పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఉన్న తేడా ఏంటంటే, దేవుడు చెబుతాడు, దేవుడు చేస్తాడు. న్యూ టెస్టమెంట్కి వచ్చేసరికి ప్రభు చేశాడు, ప్రభు చెప్పాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్ మనం గమనించాలి. అయితే ఈ ఎంటైర్ పార్ట్, ఈ లా, ఈ ధర్మశాస్త్రము, లేకపోతే ఆజ్ఞలు, నియమాలు, శాసనాల గురించి ఒక చిన్న మాట చెప్పి నేను
నెక్స్ట్ దాంట్లోకి వెళ్తాను. ఒకసారి లేవియాకాండం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం చదువు. లేవియాకాండం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం. ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలీయుల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు. అలానే సంఖ్యాకాండం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం చదువు. యెరికో యొద్ద యార్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన విధులను ఆజ్ఞలను ఇవే. ఈ యొక్క ధర్మశాస్త్రం అనేది, ఆజ్ఞలు కేవలం ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే దేవుడిచ్చాడు. ఈ ప్రపంచంలో ఎన్నో జాతులు ఉన్నప్పటికీ ఆ యొక్క సీజన్స్, ఆ పండగలు, ఆ సాక్రిఫైసెస్, ఆ బలులు, ఆ శాంక్చురీ, ఆ యొక్క మందసం, ఆ స్టాట్యూస్, ఆజ్ఞలు కేవలం ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే దేవుడిచ్చాడు. అది మనం మర్చిపోకూడదు. ఎవరైనా మనం గలిబిలు చేస్తారు, ఇవన్నీ ఉండే కదా మీరు ఎందుకు చేయట్లేదని ఆ బలుల గురించి, విశ్రాంతి దినం గురించి కన్ఫ్యూజ్ చేస్తారు. కానీ మనం ఒకటే చెప్పాలి, ఇశ్రాయేల్ ప్రజల కొరకు మాత్రమే పడినాయి. మనందరూ తెలుసు 147 కీర్తన 19-20 వచనాల్లో ఆయన వాక్యమును కట్టడలు ఇశ్రాయేలుకి ఇచ్చాడు, ఏ జనమునికి ఇలాగ చేసి ఉండలేదు. ఓకే, ఇప్పుడు మనం న్యాయాధిపతుల కాలం లాస్ట్ దాంట్లో అయిపోయింది. జడ్జెస్ పీరియడ్ దాదాపుగా 340 years. మొత్తం 14 జడ్జెస్ మనకు కనపడతారు. అందులో కొంతమంది జడ్జెస్ ఏం చేశారో రాయబడింది, కొంతమంది పేర్లు మాత్రమే రాయబడినాయి. వాళ్ళు ఏం చేశారో రాయబడలేదు, కానీ మొత్తానికి వాళ్ళ యాక్టివిటీస్ రాయబడింది. వీళ్ళందరూ దేశాన్ని కాపాడటానికి వారు ముందుకు వచ్చారు. ఈ మధ్య ఇజ్రాయెల్స్ ఒక ఆపరేషన్ స్టార్ట్ చేశారు. దాని పేరు ఆపరేషన్ శాంసన్. సంసోను చనిపోయే ముందు తను చనిపోయి శత్రువులందరినీ చంపేశాడు, మనకు తెలిసిందే. ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క పంతం కూడా అదే. ఒకవేళ మా జాతి మనుగడ కష్టమైపోతే, ఇజ్రాయెల్ జాతి వైప్ అవుట్ అవుతే, వాట్సాప్ మా చేతుల్లో ఉంది, ఫేస్బుక్ మా చేతుల్లో ఉంది, యూట్యూబ్ మా చేతుల్లో ఉంది, ఇన్స్టాగ్రామ్ మా చేతుల్లో ఉంది, గూగుల్ మా చేతుల్లో ఉంది, టెక్నాలజీ మా చేతుల్లో ఉన్నాయి, బ్యాంక్స్ మా చేతుల్లో ఉన్నాయి, వాళ్ళంతా మా చేతుల్లో ఉంది. మాతో పాటు మేము వాటిని కూడా నాశనం చేస్తామని చెప్తున్నారు. రేపు ఫేస్బుక్ ఎలన్ మస్క్ కానీ, జుకర్బర్గ్ కానీ వీళ్ళందరూ ఏకమవుతారు ఒకవేళ ఆ జాతికి ప్రమాదం అయితే. అది జరగదు బైబిల్ ప్రకారం. ఒకవేళ ఇశ్రాయేలు జాతి లేకుండా పోతే, వైప్ అవుట్ అయితే, మనం ఈ బైబిల్ని క్లోజ్ చేసుకోవచ్చు, విశ్వాసంలో నుంచి బయటికి వెళ్ళొచ్చు, క్రిస్టియన్ అసెంబ్లీ క్లోజ్ చేసుకోవచ్చు. కానీ ఎప్పటికి జరగదు. దేవుని యొక్క ప్రణాళిక కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనం 6th స్టేజ్కి వచ్చాం. ఓకే, మనం ఇప్పుడు జడ్జెస్ పీరియడ్కి వచ్చాం. జడ్జెస్ పీరియడ్లో ఎవరి కాళ్ళు సపరేట్గా యూనిటీ లేదు, కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఒక యూనిటీ వారిలోకి వచ్చేటట్టుగా ఉంది. సమూయేలు చనిపోయేటప్పటికి, లేకపోతే సమూయేలు యొక్క పీరియడ్లో 9th చాప్టర్ చాలా కీలకమైంది. ఆ యొక్క గోత్రాలన్నీ కలిసి ఒక ప్రశ్న అడుగుతారు. ఇతరులకి రాజు ఉన్నాడు, మాకు కూడా రాజు ఉండాలి అని కోరుకుంటారు. కాబట్టి యునైటెడ్ కింగ్డమ్ అనేది 3 parts చేయబడింది, లేకపోతే 3 రాజులు మనకి ఇప్పుడు కనపడుతున్నారు. న్యాయాధిపతులు ఒక్కొక్క ట్రైబ్కి ఉన్నారు, కానీ ఇప్పుడు న్యాయాధిపతులు కాదు, యునైటెడ్ కింగ్డమ్ 12 గోత్రాలని ఒక్కళ్ళే పరిపాలన చేసే విధానం అమలు చేయబడింది. ఒకటి మాత్రం వాస్తవం, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కింగ్డమ్, రాజ్యముగా ఆయన ఏర్పాటు చేసుకుంది. ప్రపంచాన్ని పరిపాలించడానికి, హెడ్ ఆఫ్ ది నేషన్స్, ప్రపంచాన్ని రూల్ చేయటానికి, వారి ద్వారా ప్రపంచానికి ఆశీర్వాదాలు రావటానికి కింగ్డమ్ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయం. ఎందుకంటే చర్చ్ వేరు, కింగ్డమ్ వేరు. ఈ రెండింటి మధ్య పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. కింగ్డమ్ అనేది ఎర్త్లీ ప్రోగ్రామ్, సమస్త జనులు భౌతికంగా ఆస్వాదించబడే ప్రోగ్రాం. సో ఇశ్రాయేలీలకి రాజ్యము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇశ్రాయేలీకి రాజు అనే కాన్సెప్ట్ ఉంటుంది. చర్చికి రాజు కాదు, చర్చికి లార్డ్. కింగ్డమ్ వేరే, చర్చ్ ఎక్లీసియా వేరే. కింగ్డమ్ ఏడెన్ టు ఎటర్నిటీ, ఏదైనా నుంచి ఎటర్నిటీ వరకు. చర్చ్ ఎటర్నిటీ టు ఎటర్నిటీ, జగత్తు పునాది వేయబడక నుంచి. అది మనం తర్వాత చూస్తాం. కానీ ఇక కింగ్డమ్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు ఎక్కువగా మనం చూడబోతున్నాం, ఎందుకంటే రాజులు వస్తున్నారు.
కింగ్డమ్ అనేది ఇజ్రాయెల్కి సంబంధించిన అంశం. సో ముగ్గురు రాజులు మనకు కనపడతారు: సౌలు, దావీదు, సొలొమోను. చాలా చక్కగా సిస్టమేటిక్గా రాయబడింది. ఫస్ట్ శామ్యుయల్ చాప్టర్ 9 టు ఎండింగ్ సాల్స్ రీన్, సౌలు యొక్క పరిపాలన. సెకండ్ శామ్యుయల్ 2 డేవిడ్స్ కింగ్డమ్, దావీదు యొక్క పరిపాలన. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం వరకు సొలొమోను పరిపాలన. ఒక్కొక్కరు 40 years 40 years 40 years, మొత్తం 120 years. యునైటెడ్ కింగ్డమ్ అందరూ కలిసి ఒకే రాజు కింద ఉన్నారు. మళ్ళీ రిపీట్ చేస్తాను. ముగ్గురు రాజులు మనకు కనపడతారు: సౌలు బెన్యామీన్ గోత్రం, దావీదు యోధా గోత్రం, అతని కుమారుడు సొలొమోను యోధా గోత్రం. సో బెన్యామీను, యోధా ఈ 2 గోత్రాలే ఇక మొత్తం డామినెంట్గా మనకు కనపడతాయి. దాని గురించి కూడా మనం ఆలోచన చేస్తాం. సౌలు ప్రజలు కోరుకున్న రాజు, దావీదు దేవుడు కోరుకున్న రాజు. దట్ ఈస్ ద బిగ్ డిఫరెన్స్. సాల్ మ్యాన్స్ చాయిస్, డేవిడ్ గాడ్స్ చాయిస్. వారన్ వీర్స్బీ అనే భక్తుడు ఏం చెప్పాడంటే, జడ్జెస్ నో కింగ్, రాజు లేడు. న్యాయాధిపతుల కాలంలో రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు అనే పదం ఉంది కదా. ఈనాడు నిజంగా చర్చ్ పీరియడ్ కూడా ఇలాంటిదే. ఇప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ఆధిపత్యం లేదు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. ఏ సంఘాలకు ఆ సంఘం, ఏ సహవాసానికి ఆ సహవాసం. ఇప్పుడు జడ్జెస్ పీరియడ్లో మనం ఉన్నాం. సరే, ఓకే, మంచిదే. నో కింగ్, జడ్జెస్. సాల్ మ్యాన్స్ కింగ్, ప్రజలు కోరుకున్నది. దావీదు గాడ్స్ కింగ్. సౌలు పరిపాలన, దావీదు పరిపాలన 2 పక్క పెట్టి చూడండి, చాలా డిఫరెన్సెస్ కనపడతాయి. చాలా ఇంట్రెస్టింగ్లీ మనకి ఫస్ట్ శామ్యుయల్ చాప్టర్ 9లో సాల్ మనకి కనపడినట్లుగానే న్యూ టెస్టమెంట్లో యాక్ట్స్ 9లో మరొక సాల్ మనకు కనపడుతుంది. ఇద్దరు బెన్యామీన్ గోత్రికులే, కాకపోతే కొన్ని తేడాలు ఉన్నాయి. ఈ సాల్ పెద్దవాడు, పొడుగువాడు. ఆ సాల్ షార్ట్, పొట్టివాడు. ఈ సాల్ ధనవంతుడు. ఆ సాల్ నేను ఆకలి కొని ఉంటాను ఎరుగుదును, పూర్. ఆయన ధనవంతుడే కానీ ఆకలి కొని ఉంటాం ఎరిగినవాడు. ఈ సాల్ ప్రభు కొరకు ఏమీ ఇవ్వలేదు, అంతా కూడబెట్టుకున్నాడు, కలెక్ట్ చేసుకున్నాడు. ఆ సాల్ ప్రభు కొరకు సమస్తం ఇచ్చాడు. ఈ సాల్ లాస్ట్ హిజ్ క్రౌన్, కిరీటం పోగొట్టుకుంటే ఆ సౌలు గారు ఆ కిరీటం నాకుంది అన్నాడు. కాబట్టి 2 సాల్స్ స్టడీ చేయండి, చాలా బాగుంటుంది. సౌలు పరిపాలన, దావీదు పరిపాలన. సౌలు గాడిదల కాపరి, దావీదు గొర్రెల కాపరి. గాడిదలు పోతే కనుక్కోలేకపోయాడు, ఫెయిల్ అయిపోయాడు. కానీ దావీదు గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. దట్ ఈస్ ద బిగ్ డిఫరెన్స్. అందుకే వీళ్ళ యొక్క అనాయింటింగ్ చాలా ప్రత్యేకమైనది. సౌలు ప్రజలు కోరుకున్నారు కాబట్టి మ్యాన్స్ చాయిస్. సమయాలు చెప్పేశాడు, మీరు కోరుకున్నారు, ఎలాంటి వాడు, పన్నులేస్తాడు, కఠినంగా ఉంటాడు, అయినా మాకు కావాలి, సకల మర్యాద చొప్పున కావాలని కోరుకున్నారు. ఏం జరిగిందో మనకు తెలుసు. ఈయన్ని తైలపు బుడ్డితో అభిషేకించు, దావీదును కొమ్ముతో అభిషేకించు. బుడ్డి అంటే మట్టి కుండ, మట్టి బుడ్డి, కిందేస్తే పగిలిపోతుంది. కాబట్టి సౌలు యొక్క కింగ్డమ్ ముక్కలు చెక్కలేదు. దావీదు యొక్క పరిపాలన హాన్, కొమ్ముతో స్థిరత్వం. కాబట్టి ఆ డిఫరెన్స్ మనం చూడాలి. ఇక్కడ ఇంకొక తేడా కూడా ఉంది. అభిషేకం అనేది చాలా ఈనాడు క్రిస్టియన్డమ్ చాలా సంస్థల్లో మాట్లాడతారు, మాటికి అభిషేకం అభిషేకం అభిషేకం. ఒకడంటాడు 200 అభిషేకం అంటాడు, ఇంకొకడు 10 అభిషేకం అంటాడు, ఇంకొకడు 100 అభిషేకం అంటాడు. అసలు వాస్తవానికి ఏంటి? బైబిల్ గ్రంథంలో రాజులు అభిషేకించబడ్డారు, ప్రవక్తలు అభిషేకించబడ్డారు, ఏలియా ఎలీషాని, యాజకులు అభిషేకించబడ్డారు. సో కింగ్స్, ప్రీస్ట్స్ అండ్ ప్రాఫిట్స్. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలి అంటే క్రీస్తులను దర్శించిన మనమే రాజులము, యాజకులము, ప్రవక్తలము, ఆయన గుణాతిశయములు చేసే ప్రచురించి. కాబట్టి మనం అభిషేకించబడ్డాం. మనకు కొత్తగా అభిషేకాలు లేవు, మనల్ని ఎవరో కొత్తగా అభిషేకించరు. మనం క్రీస్తునందు అభిషేకించబడ్డాం. యోహాను పత్రికలో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ చిన్న డిఫరెన్స్. మనం ఓల్డ్ టెస్టిమెంట్లో లిటరల్గా
నూనె పోసి ఫిజికల్గా అభిషేకించారు. కానీ ఇప్పుడు అభిషేకించే అధికారం ఎవరికి లేదు, మన ప్రభునందు మనం అభిషేకించబడ్డాం. ఓకే, ఈ యునైటెడ్ కింగ్డమ్ ఏం జరిగింది? బెన్యామీను గోత్రీకుడు కాబట్టి బెన్యామీనికి ముఖ్య పట్టణం గిబియో పట్టణం. గిబియో పట్టణం ఆధారంగా దాన్ని రాజధానిగా చేసుకుని సౌలు గారు 40 years పరిపాలన చేశారు. ఈయన పరిపాలన అంతా ఏంటయ్యా అంటే, ఆయన యొక్క టైం అంతా దేవుడు ఒక మంచి పొజిషన్ ఇస్తే ఆయన టైం అంతా దావీదును చంపడానికి ఉపయోగించాడు. సౌలుని ద్వంద్వ మనసుతో మనం చూడవచ్చు, డ్యూయల్ మైండ్. దేవుని వాక్యం 2-3 వచనాలు ఉన్నాయి. దిమన్స్కులు, హేయులు. సౌలు దిమన్స్కుడు, దావీదు దైవిక మనసు కలిగింది. దిమన్స్కులు అంటే ఎలా? కొన్ని సందర్భాల్లో దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు, కొన్ని సందర్భాలు చేయమంటున్నాడు, కొన్ని సందర్భాల్లో దయ్యం దగ్గర చేస్తున్నాడు దిమన్స్కుడు. కొన్ని సందర్భాల్లో సౌలుని నాయన అల్లుడా అంటున్నాడు, కొన్ని సందర్భాల్లో ఈటేసురుతున్నాడు. కాబట్టి సౌలు పరిపాలన ఒక కార్నర్ పర్సన్గా మనం చూడొచ్చు. సౌలు పరిపాలన ఎలా ఎండ్ అయిందో చూడండి. సమూయేలు 2వ గ్రంథం 31వ అధ్యాయంలో చాలా దుఃఖకరంగా ఎండ్ అయింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూడబోతున్నాం, దయచేసి చూడండి. సమూయేలు 1వ గ్రంథం 17వ అధ్యాయం, లేకపోతే మన అవుట్లైన్ గానే చూస్తున్నాం. 18వ అధ్యాయము 11 నేను చదువుతున్నాను. ఈటేసిరాడు, ఎందుకంటే దావీదును గోడకు పొడిచి బిగించాలనుకున్నాడు. 2 సార్లు చేశాడు, కానీ దేవుడు తప్పించాడు. దేవుని యొక్క ప్లాన్ చూడండి. ఒకవేళ డేవిడ్ కనుక చనిపోతే కింగ్డమ్ ప్రోగ్రామ్ కొలాప్స్ అయ్యేది, అసలు క్రైస్ట్ రావటానికే కష్టమైపోయేది. కాబట్టి దేవుడు కాపాడాడు, 2 సార్లు తప్పించుకున్నాడు. కానీ చివరిలో ఏం జరిగిందో చూడండి. సౌలునే ఆ యొక్క చనిపోయినప్పుడు అతని చూస్తారు ఒకసారి. 31వ అధ్యాయము 10వ వచనం, అతని మొండెమును గోడకు తగిలించాడు. దావీదును తగిలిద్దాం అనుకుంటే సౌలు గారే తగిలించబడ్డాడు. సో సౌలుకి చివరికి ఏం మిగిలింది? హీ లాస్ట్ హిజ్ లైఫ్, హీ లాస్ట్ హిజ్ సన్స్, హీ లాస్ట్ హిజ్ కింగ్డమ్. పరువు బాగొట్టుకున్నాడు. హీ లాస్ట్ హిజ్ క్రౌన్. ద్వంద్వ మనసులకి ఏమి మిగలదండి. అది సౌలు యొక్క లైఫ్. దావీదు యొక్క ప్రస్థానం ఆరంభం చూడండి ఎంత గొప్ప. 8th man, 8వ కుమారుడు, న్యూ ప్రోగ్రామ్. దేవుడు ఒక న్యూ ప్రాజెక్ట్ దావీదు ద్వారా ఏర్పాటు చేశాడు. బైబిల్లో 8 అనేది న్యూనెస్ కి గుర్తుగా ఉంది. ఒక షెపర్డ్ బాయ్గా స్టార్ట్ అయ్యాడు, ఒక సోల్జర్గా, ఒక సింగర్గా ఏ విధంగా ఎదుక్కుంటా వచ్చాడనేది మనం చూడొచ్చు. ఇప్పుడు సౌలు చనిపోయాడు. ఇప్పుడు రెండవదిగా మనం చూస్తున్నాం సెకండ్, ఇప్పుడు దావీదు యొక్క పరిపాలన మనం చూస్తున్నాం. సమూయేలు 2వ గ్రంథం దావీదు గురించి ఎన్నైనా మనం చూడొచ్చు. సింగర్గా, సామిస్ట్గా, సర్వెంట్గా, షెపర్డ్గా, సావరిన్గా, అంచెలంచెలుగా ఎదిగాడు. అవి చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. సమూయేలు 2వ గ్రంథం అంతా దావీదు యొక్క పరిపాలన. 5వ అధ్యాయం చాలా కీలకమైనది. దావీదు మరి యెరూషలేమును క్యాపిటల్ సిటీగా చేశాడు. ఇది చాలా గొప్ప సంగతి. మొట్టమొదటి యెరూషలేము అబ్రహాం షాలేము రాజు వచ్చి కలుసుకున్నాడు 4000 years క్రితం. అబ్రహాం విజిట్ చేశాడు. అబ్రహాం నుంచి 1000 years అయిన తర్వాత దావీదు గారు క్యాపిటల్గా దాన్ని నిర్మించాడు. అప్పటి నుంచి యెరూషలేం క్యాపిటల్గా ఉంది. ఈ రోజు కూడా యెరూషలేం క్యాపిటల్గా. ఈనాడు ప్రపంచానికి సెంటర్ యెరూషలేం. యెరూషలేం క్రైసిస్ ఇంకా మానవాళ్ళని వెంటాడుతూనే ఉంది. యెరూషలేము నిర్మించాడు. 5వ అధ్యాయంలో క్యాపిటల్గా దాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ నుండి పరిపాలన చేశాడు. మేబీ 33 years అక్కడి నుంచి పరిపాలన చేసి ఉండొచ్చు. ఈ యొక్క సమూయేలు 2 గ్రంథాలని మనం 2 భాగాలుగా చేయొచ్చు. దావీదు యొక్క విజయాలు, దావీదు యొక్క అపజయాలు. దావీదు విజయాలు అప్ టు 9, దావీదు యొక్క అపజయాలు ఫ్రమ్ 11 and 12. పాపంలో పడ్డాడు, తర్వాత దావీదు ఏ విధంగా అవమానం పొందాడు, మళ్ళీ రీగైన్ అయ్యాడు. టోటల్ లైఫ్ మీరు చూడొచ్చు 40 years. చాలా మంది బైబిల్ పండితులు దావీదు గురించి చాలా అద్భుతంగా రాశారు, కామెంటరీస్ బాగా రాశారు. కానీ ఎప్పుడైతే ఈ 2 chapters, chapter 10 and chapter 11, 11 and 12 చాలా టఫ్ చాప్టర్స్, వాటి గురించి రాయటానికి కామెంటేటర్స్ భయపడ్డారు. భయపడటం అంటే ఏం చేయాలో అర్థం కాలేదు. దావీదు యొక్క ఆ సిన్
అందరినీ ఒక దిగ్భ్రాంతి గురి చేసింది. సో కామెంటేటర్స్ ఏమన్నారంటే, మన జీవితాల్లో కూడా ఈ 2 చాప్టర్స్ ఉండకుండా ఉండునుగాక. అంతే, మన జీవితాల్లో కూడా ఈ 2 చాప్టర్స్, 8 చాప్టర్స్ 11 and 12 మన జీవితాల్లో ఉండకుండా ఉండునుగా. కానీ దేవుడు దావీదుని ఎందుకు క్షమించాడంటే దానికి ఒక గొప్ప రీజన్ ఉంది. దావీదు పాపం కంటే దావీదు పశ్చాత్తాపం గొప్పది. దట్ ఈస్ ద గ్రేట్ టర్నింగ్ పాయింట్. దావీదు పాపం కంటే దావీదు పశ్చాత్తాపం గొప్పది. 51 సామ్ 32 సామ్ చదవండి, ఎంత అద్భుతంగా పశ్చాత్తాపడ్డాడో మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో పరిస్థితి అదే, పాపం చేస్తున్నాం కానీ పశ్చాత్తాపం లేదు. కానీ దావీదు రీగైన్. కాబట్టి డేవిడ్స్ యొక్క రీన్ ఏ విధంగా ఉంది, ఆయన యొక్క విజయాలు మనం చూడొచ్చు. సో అదొక 40 years. సో ఇప్పుడు దావీదు ఓల్డ్ ఏజ్కి వచ్చాడు. ఇప్పుడు మనం సొలొమోను దగ్గరికి వచ్చాం. దయచేసి చూడండి, రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం. సొలొమోను పరిపాలన ఎగ్జాక్ట్లీ 40 years. సో సౌలు 40 years, దావీదు 40 years, సొలొమోను 40 years. అయితే ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ చాప్టర్ మనం చూడాలి. అది చాప్టర్ 7, 7వ అధ్యాయము. చాలా కీలకమైన అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము చాలా కీలకమైనది. దావీదుకు చేసిన వాగ్దానం. 3 గొప్ప వాగ్దానాలు ఇశ్రాయేల్ ప్రజలకు ఉన్నాయి. అబ్రహాముకు చేసిన వాగ్దానం ఆదికాండం 12, 15, 22 అధ్యాయాల్లో మనం చూడవచ్చు. దావీదుకు చేసిన వాగ్దానం సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. అలానే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో క్రొత్త నిబంధన, న్యూ కావెనెంట్. ఈ 3 ఇశ్రాయేలు ప్రజల కొరకు గొప్ప నిబంధనలు. అన్ని జనులుగా మనకి ఎలాంటి నిబంధనలు లేవు. రోమపత్రిక 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, నిబంధనలన్నీ వారికే. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో నిబంధనలు లేవు, వాగ్దానాలు లేవు. ఈనాడు క్రైస్తవంలో గందరగోళానికి కారణం ఏంటంటే, ఇశ్రాయేలుకి చెప్పిన వాగ్దానాలు, ఇశ్రాయేలు చెప్పిన నిబంధనలు సంఘానికి ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో ప్రాబ్లం వస్తుంది. కాదు, ఎప్పటికీ వేరుగానే మనం చూడాలి. ఆ నిబంధనలు ఎక్స్క్లూజివ్గా ఇశ్రాయేలు సంతానానికి. అబ్రహాం చేసిన నిబంధన అబ్రహాం సంతానానికి. ఇప్పుడు దావీదుతో చేయబోయే నిబంధన దావీదు కుటుంబానికి. ఏంటి దాని యొక్క వివరణ అంటే, మీరు నైట్ కూర్చొని జస్ట్ చాప్టర్ 7 సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం చదవండి. చాలా కీలకమైన అధ్యాయం. ఒకసారి చూస్తాం, చూడండి. దావీదు ఒకరోజు ఆలోచన చేశాడు. దేవుని యొక్క మనసు ఎరిగినవాడు కాబట్టి మందసం గురించి ఆలోచన చేశాడు. నేను దేవదార కట్టి నగరంలో ఉన్నాను, ఆయన కొరకు ఒక ఇల్లు కట్టాలి, దేవుని కొరకు ఒక ఇల్లు కట్టాలని ఆలోచన చేశాడు. ఇంకా ఎలాంటి ఫర్నిచర్ సమకూర్చలేదు. కానీ ఇంతలో దేవుడు నాతాను ప్రవక్తను పంపించి, నాకు ఇల్లు కట్టడం కాదు, నీ ఇల్లే నేను కడతానని చెప్పాడు. ఎంత ఆశ్చర్యమండి. దేవుని కొరకు మనం ఏదైనా హృదయపూర్వకంగా చెయ్యాలి అనుకుంటే దేవుడు దాన్ని ఆమోదిస్తాడు, దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు. దావీదు దేవునికి మందిరం కట్టక ముందే దేవుడు దావీదుకు ఒక వాగ్దానం పంపించాడు. ఏంటంటే, నువ్వు నా ఇల్లు కట్టడం కాదు, నీ ఇల్లే నేను కడతాను. ఇక ఇశ్రాయేలు మీద నీ ఇంటి వారే రాజులుగా ఉంటారు. ఎ గ్రేట్ ప్రామిస్. నెక్స్ట్ ఇక్కడ నుండి ఎంటైర్ బైబుల్ దావీదు కుమారుల చరిత్ర మీద డిపెండ్ అప్ టు క్రైస్ట్ బర్త్. దోత యోసేపు కనపడి దావీదు కుమారుడు అయిన యోసేపు అని పిలిచేంతవరకు, దోత మరియ కనపడి దావీదు కుమారుడు అనబడతాడని చెప్పేంతవరకు ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ డేవిడ్స్ డిసెండెంట్స్ హిస్టరీ. ఇదే ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఏంటి అంటే, రేపు యేసు ప్రభు వారు ప్రపంచాన్ని పరిపాలిస్తాడు, కింగ్డమ్, రాజ్యం చేస్తాడు. ఆయన గ్రేట్ గ్లోరియస్ కింగ్డమ్ జరగబోతుంది అనేది సారాంశం. కాబట్టి ఈ 7వ అధ్యాయము 7 అంశాలు చెప్తాడు. అది మీరు స్టడీ చేయండి. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాంకి 7 అంశాలు చెప్పాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాంకి 7 అంశాలు చెప్పాడు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో అబ్రహాంకి 7 అంశాలు చెప్పాడు. ఇవన్నీ చాలా గ్రేట్ చాప్టర్స్. ఇప్పుడు సొలొమోను పరిపాలన వచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సొలొమోను జ్ఞానముతో ఆరంభించాడు, అజ్ఞానముతో ముగించాడు.
అందుకే భక్తులు ఏమన్నారంటే ఫూలిష్ వైజ్ మ్యాన్, ఫూలిష్ వైజ్ మ్యాన్, చాలా జ్ఞానవంతుడు, జ్ఞానం కావాలని అడిగాడు. ఎలాంటి జ్ఞానం అంటే, ఒకరోజు ఇద్దరు వేశ్యలు ఒక చిన్న పంచాయతీ తీసుకొచ్చారు. ఆ రోజులు సీసీ కెమెరాలు లేవు, DNA టెస్ట్ లేవు, కాబట్టి ఆ పిల్లవాడిని నేను తల్లి అని అంటుంటే ఒక కత్తి తీసుకురమ్మను, కత్తి తీసుకొచ్చి 2 ముక్కలు చేయమను. అప్పుడు సత్యం బయటకు వచ్చింది. ఒక చిన్న సింపుల్ లాజిక్ ఉపయోగించారు. ఈనాడు నిజంగా మన యొక్క సమస్యలన్నిటికీ పరిష్కారం వాక్యం అనే ఖడ్గం. ఎప్పుడైతే కత్తి తీసుకొచ్చి 2 ముక్కలు చేయమన్నాడో, నిజమైన తల్లి మనసులోది బయటకు వచ్చింది, మారు తల్లి మనసులోది బయటకు వచ్చింది, హృదయాలోచనలు బయటపడ్డాయి. ఈనాడు మన యొక్క సమస్యలకు పరిష్కారం వర్డ్ ఆఫ్ గాడ్. ఏ సమస్యనైనా పరిష్కారం చేస్తుంది. చాలా గొప్పగా పరిపాలన చేశాడు. ఒక షార్ట్ పీరియడ్ సొలొమోను కాలంలో మేబీ 7 to 10 years యుద్ధాలు లేవు. ఆనాటి ఆయన ఎంపైర్ అంతా శాంతి సమాధానంతో వర్దిల్లినట్టుగా ఒక రెప్లికా రేపు దేవుని దావీదు కుమారుడైన యేసు ప్రభు పరిపాలన కూడా యుద్ధాలు లేకుండా ఉంటాయి. ఒక రెప్లికా, ఒక ఐశ్వర్యం ఉంది, జ్ఞానం ఉంది, దైవ భయం ఉంది. రేపు యేసు ప్రభు పరిపాలనలో అంబులెన్స్ సౌండ్లు ఉండవు, పోలీస్ స్టేషన్లు ఉండవు, మిసైల్ సౌండ్లు ఉండవు, అణుబాంబులు ఉండవు. అందుకే అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు సొలొమోను ఒక స్మాల్ ప్రోటోటైప్గా ఉన్నాడు ప్రభు యేసుక్రీస్తు యొక్క పరిపాలనకి. అంత గొప్పగా సాగింది. కానీ చివరికి ఏం జరిగిందో మనకు తెలుసు. సొలొమోను 3 విషయాల్లో ఫెయిల్ అయ్యాడు. ద్వితీయోపదేశకాండం 17 అధ్యాయంలో రాజులు కనీసం 3 సంగతులు వాళ్ళు మీరకూడదు. 1, గుర్రాలు సమకూర్చుకోకూడదు. 2, బంగారం వెండి సమకూర్చుకోకూడదు. 3, అనేక స్త్రీలను వివాహం చేసుకుంది. సో ఎట్ ద ఎండ్ సొలొమోను పరిపాలన ఏమైంది? ఈ 3 ఫెయిల్ అయ్యాడు. గుర్రాలు సమకూర్చుకున్నాడు, ఈజిప్ట్ నుంచి గుర్రాలు తెచ్చుకున్నాడు, వెండి బంగారం ఉంది, అంతేకాదు అనేకమైన స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఒక మాట చూద్దాం, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చూడండి ఒకసారి రాజుల 2వ గ్రంథం, మొదటి గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. సంవత్సరానికి 3 సార్లు బంగారమును వెండిని దంతమును కోతులను నెమలి పిట్టలను, కోతులు నెమలి పిట్టలు దంతము బంగారం వెండి కదా, ప్రాస్పారిటీ ప్రమాదం, హైయెస్ట్ స్టేజ్కి వెళ్ళాడు, పతనమైపోయాడు. కోతులు ఎందుకో ఆశ్చర్యంగా ఉంటుందని, నెమలి పెట్టలు ఎందుకు దిగుమతి చేసుకున్నాడు మనకు తెలియదు. అతిశయం, గర్వం, అనేక స్త్రీలను వివాహం చేసుకోవటం, అతను ఫెయిల్ అయినట్టుగా మనం చూస్తాం. కానీ సొలొమోను ఒక దేవాలయం కట్టాడు, మనకు తెలిసిందే. అది గ్రేటెస్ట్ బిల్డింగ్. ఆనాటి ప్రపంచానికి ఇప్పటికి కూడా దాని సంపద కౌంట్ చేస్తే దాన్ని మించింది ఇంకోటి లేదు. రేపు ఫ్యూచర్లో కూడా ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన ఒక మందిరం కడతాడు. యెరూషలేము ఎత్తుగా కట్టబడిద్ది, ప్రపంచమంతా దాన్ని చూస్తారు. వైజాగ్లో ఉండి కూడా దాన్ని చూస్తారు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం ఆ మాటలు మనం చూస్తున్నాం. ఇంత గొప్ప వైభవంగా ఉన్నాడు, కానీ అతని పతనం మనం చూస్తున్నాము. ఏం జరిగింది? అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడు. వారు వస్తా ఆ దేశం యొక్క విగ్రహాలు తీసుకొచ్చారు. ఆ విగ్రహాలు ఇప్పుడు దేశమంతా నింపబడిని. సొలొమోను పీరియడ్లో ఇశ్రాయేలు దేశంలో కనీవిని ఎరగని ఐడోలట్రీ పెరిగింది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే దేశాన్ని 2గా విడగొట్టాడు. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అంశం చెప్పాలి, అది చాలా చాలా కీలకమైనది. జ్యేష్ఠుడికి 3 రకాలైన అధికారాలు ఉంటాయి. హెబ్రీ జ్యేష్ఠులకి బిబ్లికల్గా 3 బ్లెస్సింగ్స్. 1, డబల్ పోర్షన్, 2 అంతలు. మిగిలిన కొడుకులకి ఒకే ఒక్క పోర్షన్ అయితే ఫస్ట్ సన్ ఎల్డర్ వన్కి డబల్ పోర్షన్ ఇవ్వాలి. 2వది కుటుంబ నాయకత్వం చేసేది జ్యేష్ఠుడే, అంటే అందరిని బ్రదర్స్ని సిస్టర్స్ని లీడ్ చేయాల్సిన వాడు పెద్ద కుమారుడే.
మూడవదిగా యాజకత్వం, కుటుంబం అంతటిని బలులు చేయించాల్సిన పని జ్యేష్ఠుడిది. 3 రకాల ఆధిక్యతలు ఉన్నాయి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నెంబర్ 1, మొట్టమొదటిది డబుల్ పోర్షన్, రెండవది లీడర్షిప్, మూడవది ప్రీస్ట్హుడ్. పెద్ద కుమారుడు రూబేను తండ్రి మంచాన్ని చెరిచాడు కాబట్టి ఈ లాస్ట్ డిగ్నిటీ ఈ ముగ్గురికి షేర్ చేయబడి. డబుల్ పోర్షన్ రాహేలు పెద్ద కుమారుడైన యోసేపుకి వెళ్ళిపోయింది కాబట్టి యోసేపు గోత్రం కనపడదు, కానీ ఎఫ్రాయిము మనష్షే 2 గోత్రాలకి డబుల్ పోర్షన్. రెండవది లీడర్షిప్ యోధాలో కనపడింది. బెన్యామీన్ని తీసుకెళ్ళడం తీసుకురావడం అన్నిట్లో యోధా లీడర్గా ఉన్నాడు కాబట్టి లీడర్షిప్ యోధా గోత్రానికి వెళ్ళిపోయింది. మూడవదిగా యాజకత్వం లేవి గోత్రానికి వెళ్ళిపోయింది. ఈ 3 చాలా ఇంపార్టెంట్. అందుకే చరిత్రలో యోధా గోత్రం నుంచి రాజరికం అనేది వచ్చింది. సో అర్థమైంది అనుకుంటున్నాను. జ్యేష్ఠుడికి 3 హోదాలు మనం చూడాలి. ఇప్పుడు ఇక రాజరికం దావీదు కుటుంబీకులకు వచ్చింది. యాజకత్వం ఆల్రెడీ మనకు తెలుసు లేవీలకు వెళ్ళిపోయింది. అలానే డబుల్ పోర్షన్ ఎఫ్రాయిము వాళ్ళకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం 7th స్టేజ్కి వచ్చాం. ఈ 7th స్టేజ్తో ఈ 3rd క్లాస్ మనం క్లోజ్ చేస్తాం. సో ఇప్పటివరకు 6 క్లాసెస్ 6 అయినాయి. ఇప్పుడు 7th డివైడెడ్ కింగ్డమ్, విభాగించబడిన రాజుల కాలం. అంతకుముందు 3 ఉన్నారు కదా, సౌలు 40, దావీదు 40, సొలొమోన్ 40. సొలొమోను కారకుడయ్యాడు, దేవుడే డివైడ్ చేశాడు. ఆ వచ్చిన మీరుంటుంది, మీరు తర్వాత చదవండి. జరిగినదేదో నా వల్లనే జరిగింది. దేవుడు కొన్నిసార్లు డివైడ్ చేస్తాడు, కంగారు పడాల్సిన పని లేదు. కొన్నిసార్లు చర్చెస్ డివైడ్ అవుతాయి, లీడర్స్ డివైడ్ అవుతారు, మనకు తెలీదు. సావరెన్ విల్, గాడ్స్ ప్రోగ్రామ్. 10 గోత్రాలు సపరేట్ అయినాయి, 2 గోత్రాలు సపరేట్ అయినాయి. 10 గోత్రాలు 2 గోత్రాలు, ఆ 2 చిన్న ఒక మనసులో మనం పెట్టుకోవాలి. 2 గోత్రాలు. మీకు ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉంటే ఈ బైబిల్ ఒకసారి, ఈ ఓల్డ్ బైబిల్ ఉంటుంది, ఓల్డ్ బైబిల్లో ఈ మ్యాప్స్ మీకు కనపడతాయి. 1 2 3 4 5 6 7 8 9 11 12 అని చక్కగా ప్లాట్స్ డివైడ్ చేయబడి ఉంటాయి. ఓల్డ్ బైబిల్ అయితే ఇది చాలా క్లారిటీగా ఉంటుంది. ఇది ఇజ్రాయెల్ దేశం. ప్లాట్ 1, ఫస్ట్ గోత్రానికి ప్లాట్ ఎక్కడ వచ్చింది, 2వ గోత్రానికి ప్లాట్ ఎక్కడ వచ్చింది, 3వ గోత్రానికి ప్లాట్ ఎక్కడ వచ్చింది, 4వ గోత్రానికి ప్లాట్ ఎక్కడ వచ్చింది, చక్కగా డివైడ్ చేసి ఉంటాయి. అయితే ఇక్కడ 3వది యోధా, 12వది బెన్యామీను. 3, 12 కిందకు వచ్చినాయి. యోధా గోత్రం, బెన్యామీను గోత్రం, మధ్యలో యెరూషలేము ఉంది. అట్లయితే యోధా గోత్రం, బెన్యామీను గోత్రం కలిపి ఒక దేశముగాను, మిగిలిన 10 గోత్రాలు ఒక దేశముగాను ఏర్పడింది. ఇది దేవుడే చేశాడు. దీన్ని డివైడెడ్ కింగ్డమ్ అంటారు. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఇప్పుడు మనం రాజుల 2వ గ్రంథము, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం నుంచి నోట్ చేసుకోండి. రాజుల 2వ గ్రంథము చివరి అధ్యాయం వరకు డివైడెడ్ కింగ్డమ్, విభాగించబడిన రాజుల కాలం. ఇది ఒక 340 years. ఇక్కడ మనం కొంచెం మన యొక్క బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేయాలి. 2గా విడిపోయిందని చెప్పుకుంటున్నాం కదా, విడగొట్టిన వాడు దేవుడే. వచ్చిన మీకు కనపడిద్ది, నేను చెప్పట్లేదు, అది మీరే చూడండి. జరిగినది ఏదో నా వల్లనే జరిగింది. ఎందుకు విడగొట్టాడు? యోధా గోత్రాన్ని మిగిలిన గోత్రాలన్నిటిలో నుంచి సపరేట్ చేయాలి. ఎందుకు? యోధా గోత్రం నుంచి యేసు ప్రభు ఈ లోకానికి రావాలి. యోధా గోత్రము ప్రత్యేకమైనది, ప్రత్యేకించాడు. కంటామినేట్ అవ్వకూడదు. మిగిలిన గోత్రాలు విగ్రహాలతో మునిగిపోయింది. ఇది కాపాడబడాలని దేవుడు సపరేట్ చేసి దానికి ఒక చిన్న గోత్రం అటాచ్ చేశాడు. అది బెన్యామీను గోత్రం. ఈ రెండిటికి ముఖ్య పట్టణం యెరూషలేం. మిగిలిన 10 గోత్రాలన్నీ ఒక రాజ్యమైన, దానికి ముఖ్య పట్టణం షోమ్రోన్, సమరయ. 10 గోత్రాలని ఉత్తర రాజ్యం అన్నారు, పైన ఉంటుంది కాబట్టి. నార్త్ ఇండియాలో సదరన్ కింగ్డమ్ ఏం జరుగుతుందో మనకు తెలుసు. 2 గోత్రాలు. సో ఇప్పుడు మన మైండ్ అంతా 10 గోత్రాల మీద కాదు, 2 గోత్రాల మీదే మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. 10 గోత్రాల రాజుని
ఇశ్రాయేలు రాజులు అన్నారు. 2 గోత్రాల రాజుల్ని యోధా రాజులు అన్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక 1 వీక్ టైం తీసుకోండి, ఒక చిన్న నోట్స్ తీసుకోండి. ఇశ్రాయేలు రాజైన, యోధా రాజైన అనే పేర్లు వస్తూ ఉంటాయి. ఇశ్రాయేలు రాజైన, యోధా రాజైన, ఇశ్రాయేల్ రాజైన, యోధా రాజైన, అట్లా నోట్ చేసుకుంటే ఇశ్రాయేలు రాజులు 19 మంది కనపడతారు, యోధా రాజులు 19 మంది కనపడతారు. ఎగ్జాక్ట్లీ 19 ఒక ఆమె కూడా మధ్యలో షార్ట్ పీరియడ్ వచ్చింది, ఆమె పేరు అతల్య. 19+19. ఓకే, సో 10 గోత్రాలు ఇశ్రాయేలు రాజులు. అందరూ చెడ్డవారే, ఒక్కరు కూడా మంచి రాజు లేడు. అందరూ విగ్రహారాధనని పెంచి పోషించారు. ఇన్జస్టిస్, అన్స్టేబుల్ గవర్నమెంట్స్ ఉన్నాయి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాజు అవుతున్నారు. జిమ్రీ, ఒమ్రీ అని ఉంటారు. ఒకళ్ళని చంపుకొని ఒకళ్ళు రాజు అవుతూనే ఉంటారు. అది 10 గోత్రాల చరిత్ర. కానీ 2 గోత్రాలకి రాజు కావాలంటే మాత్రం ఒక రూల్ ఉంది. ఏంటి ఆ రూల్ అంటే, దావీదు కుమారుడే రాజు కావాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం అండి. 10 గోత్రాలకి ఎవరు రాజు అవుతారు? ఏ గోత్రంలో అప్పుడు ఎవరు బలంగా ఉంటారో అతను రాజు అవుతాడు. ఒకసారి ఎఫ్రాయిం గోత్రం నుంచి, ఒకసారి దాను గోత్రం నుంచి, ఒకసారి మనషే గోత్రం నుంచి రాజులు మారుతా ఉన్నారు. కానీ 2 గోత్రాలకు మాత్రం రూల్ మారదు. ఒకటే రూల్. దావీదు కుమారుడు సొలొమోను కుమారుడు రెహబాము. ఇక రెహబాము వరుసనే ఉంటుంది అనమాట. సో ఈ రూల్ మనం మర్చిపోకూడదు. 2 గోత్రాలకు రాజధాని యెరూషలేము, 10 గోత్రాల రాజధాని షోమ్రోన్. 2 గోత్రాలని ఏమని సంబోధించాడు అంటే, దేవుడు యోధా అన్నాడు. యోధా. 10 గోత్రాలు ఏమని సంబోధించాడంటే ఎఫ్రాయిము అని సంబోధించాడు. ఎందుకన్నాడు ఎఫ్రాయిము అని అంటే, 10 గోత్రాల్లో పెద్ద గోత్రం ఎఫ్రాయిము గోత్రం, డామినేషన్ పెద్దది. కాబట్టి ఎఫ్రాయిము అంటే 10 గోత్రాలకు సంబంధించిన మాట. చాలాసార్లు చదివేటప్పుడు ఎఫ్రాయిం అనగానే మనం యోసేపు కొడుకు దగ్గరికి వెళ్తాం, వాస్తవమే. కానీ ఒకవేళ హోషే గ్రంథం చదవండి, ఎఫ్రాయిము ఎవడు తిప్పివేలేని అప్పం వలె అయ్యాడు. ఎఫ్రాయిము పిరికి గువ్వలే అయ్యాడు. ఎఫ్రాయిం అంటే 10 ట్రైబ్స్, యోధా అంటే 2 ట్రైబ్స్. 10 గోత్రాల రాజధాని షోమ్రోన్, సమరయపట్నం. 10 గోత్రాల రాజులు చాలా దుర్మార్గంగా జీవించారు. అందుకే దేవుడు 2 ప్రవక్తలను లేపాడు. వారు ఏలియా, ఎలీషా. ఈ 2 ప్రవక్తల యొక్క పరిచర్య 10 గోత్రాల రాజులకి సంబంధించిన పరిచర్య. ఎక్కువగా డ్యామేజ్ జరిగింది కాబట్టి దేవుడు ఎక్కువగా వారిని సరిచేయటానికి 2 గ్రేట్ ప్రాఫిట్స్ని పెట్టాడు, ఏలియా, ఎలీషాలు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతే, ఈనాడు కూడా పతనమైన వాటిని దేవుడు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాడు, సరిచేయడానికి ప్రయత్నం చేస్తాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సో 10 గోత్రాలు పరిపాలన, 2 గోత్రాల పరిపాలన. కొన్నిసార్లు ఇద్దరు ఫైట్ చేసుకోవడానికి వెళ్తారు, కొన్నిసార్లు శత్రువు ఒకరికి సహాయం. చాలా డ్రామాటిక్ థింగ్స్ జరిగినాయి. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే, 10 గోత్రాల రాజులు ఎంతమంది, ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు, 2 గోత్రాల రాజులు ఎంతమంది, ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు, చక్కగా నీట్గా ఉన్నాయి. ఆ లెక్కలు ఉన్నాయి కాబట్టి బైబిల్ చరిత్ర చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలిగారు. అందుకే 2 గోత్రాలు 19 మంది రాజుల్లో సగం మంది మంచి రాజులు ఉన్నారు. సగం మంది, మేబీ 8 or 9 కింగ్స్. కొంతమంది పేర్లు మనకు తెలిసొచ్చు, ఆసా, ఉజ్జా. తర్వాత కొంతమంది కొన్ని పొరపాట్లు చేసినప్పటికీ బెస్ట్ కింగ్స్ మనకు కనపడుతున్నారు. ఆ మాటలు మనం చూడొచ్చు. ఒకానొక సందర్భంలో అతల్య ఈ దావీదు కుమారుల మొత్తాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తుంది, చంపిద్ది కూడా. ఒకడే చిన్న పసిగుడ్డు మిగులుతాడు, యోవాష్. అతన్ని దాచిపెట్టిద్ది. చూసారా, చరిత్రలో సాతాను యొక్క కుయుక్తి ఏంటంటే, యోధా జాతి లేకుండా, ఇశ్రాయేలు జాతి లేకుండా చేయడానికి ఫరో చేశాడు. సౌలు దావీదును లేకుండా చేయడానికి ప్రయత్నం చేశాడు. తర్వాత అతల్య దావీదు కుమారుడు నుంచి లేకుండా చేయాలి చేశాడు. సాటాన్ యాంటీ సెమిటిజం. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా యూదుల పట్ల విద్వేషం,
యోధా జాతి లేకుండా చేస్తే దేవుని ప్రణాళిక ఆగిపోద్దని సాతాన్ ప్రయత్నం. అందుకే ఈనాడు అనేకమైన డ్రామాటిక్ థింగ్స్ జరుగుతున్నాయి. సో ఏం జరిగింది ఈ డివైడెడ్ కింగ్డమ్? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? రాజుల మొదటి గ్రంథం 11 నుంచి రాజుల 2వ గ్రంథం చివరి వరకు మనం చూసుకోవాలి. అయితే ఒక చిన్న తేడా ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. 10 గోత్రాలు ఈ యొక్క టోటల్ పీరియడ్ 350 ఇయర్స్. ఈ డివైడెడ్ కింగ్డమ్ యొక్క పీరియడ్ 350 సంవత్సరాలు. అంతకుముందు యునైటెడ్ కింగ్డమ్ పీరియడ్ 120 ఇయర్స్. ఓకే, అది అలా పెట్టండి. ఇప్పుడు తర్వాత 350 ఇయర్స్ నియర్లీ ఈ డివైడెడ్ కింగ్డమ్. ఈ 350 సంవత్సరాల చరిత్రలో కేవలం 200 సంవత్సరాలు మాత్రమే 10 గోత్రాల చరిత్ర కంటిన్యూ అయింది. చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీ బైబిల్ ఓపెన్ చేయండి. రాజుల 2వ గ్రంథము 17 అధ్యాయం తీయండి బ్రదర్స్. మరి ఎవరైనా రాజుల 2వ గ్రంథం 17 అధ్యాయం, దానిపైన ఒక చిన్న నోట్ రాసుకోండి. ఏంటి ఆ నోట్ అంటే, 10 గోత్రాల చరిత్ర ముగించబడింది. హోషేయ అనే రాజుతో 10 గోత్రాల చరిత్ర ముగించబడింది. హోషేయ వాళ్ళకి మొదటి రాజు యెరోబాము, ఆఖరి రాజు హోషేయ. 200 ఇయర్స్ పీరియడ్ కంటిన్యూ అయింది. అందరూ దుర్మార్గమైన రాజులే. వారికి షోమ్రోను పట్టణం రాజధాని. వారు విగ్రహారాధన మునిగి తేరారు. దేవుడు వారిని అష్షూరు వారికి అప్పగించాడు. అష్షూరు చక్రవర్తి పేరు షల్మనేషర్. సల్మనేషర్ అనే ఆయన 10 గోత్రాలని చెరలోనికి తీసుకెళ్ళాడు. ఇది కేవలం 200 ఇయర్సే కంటిన్యూ అయింది. అక్కడ బైబిల్ మీ పైన నోట్ చేసుకోండి. BC 720, BC క్రీస్తు పూర్వం 720వ సంవత్సరం 10 గోత్రాలు అష్షూరుకి వెళ్ళిపోయారు. 10 గోత్రాల చరిత్ర క్లోజ్ అయిపోయింది. కానీ 2 గోత్రాల చరిత్ర ఇంకా కంటిన్యూ అయింది. ఎక్కడి వరకు కంటిన్యూ అయింది? ఇంకొక 150 ఇయర్స్ కంటిన్యూ అయింది. ఈ చిన్న డివిజన్ మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ స్టడీ చేయబోతున్నాం. అదేంటి అంటే ప్రవక్తలు. నేను చిన్నప్పుడు ఏమనుకునేవాడినంటే, రాజులు చదువుకునేవాడిని, ప్రవక్తలు చదివేవాడిని. వీటి మధ్య చాలా గ్యాప్ ఉంది కాబట్టి అనుకునేవాడిని ఈ రాజులకి ఈ ప్రవక్తలకి సంబంధం లేదు అనుకునేవాడిని. కాదు కాదు, ఈ రాజులు ఉన్న కాలంలోనే ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తల పుస్తకాలని ఒక చోట రాశారు, అంతే, గ్యాప్ ఏం లేదు. ప్రవక్తలు 4 రకాలుగా ఉన్నారు, మనకు తెలిసిందే. ఒకటి ఓన్లీ కార్యాలు, యాక్ట్స్ చేశారు. ఏలియా, ఎలీషాలు వాళ్ళు ఓరల్ ప్రాఫిట్స్, నోటితో పలికారంతే. ఇంకొంతమంది రిటర్న్ ప్రాఫిట్స్, వాళ్ళు కేవలం రాశారు, రిటర్న్ ప్రాఫిట్స్. కొంతమంది 2 చేశారు, ఓరల్ అండ్ రిటర్న్. యెషయా గారు ఓరల్ అండ్ రిటర్న్. ఇంకొంతమంది ప్రవక్తలు ఏం రాయలేదు, ఏం మాట్లాడలేదు, కొన్ని డీడ్స్ వర్క్ చేశారు. ఒకరిని కొట్టమంటే కొట్టారు, ఒక సైడ్ పండుకోమంటే పండుకున్నారు, అట్లా చేశారనమాట. కాబట్టి ప్రవక్తల్లో చాలా రకాలు మనం చూస్తున్నాం. అయితే 10 గోత్రాలకు సంబంధించి 2 ప్రవక్తల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారే హోషేయ, ఆమోస్. అది కూడా నోట్ చేసుకోండి, హోషేయ, ఆమోస్. హోషేయ గ్రంథం చదివితే ఆమోస్ గ్రంథం చదవాలి, ఆమోస్ గ్రంథం చదివితే హోషేయ గ్రంథం చదవాలి. 2 కంటెంపరీ, 2 10 గోత్రాలకి ప్రవచించారు. 10 గోత్రాల గతిని గురించి ప్రవచించారు. 10 గోత్రాల యొక్క పాపాలు ఎత్తి చూపించారు. 10 గోత్రాలు ఎంతగా పతనం అయిపోయినాయో, ఏ విధంగా శిక్షించబడబోతున్నారో, ఏ విధంగా శత్రువు రాబోతున్నాడో, ఏ విధంగా నష్టం కలగబోతుందో, ఫ్యూచర్లో ఏ విధంగా పశ్చాత్తాపడతారో, దేవుడు వారిని ఏ విధంగా క్షమిస్తాడో అనే విషయాలు చెప్పబడ్డాయి. కంటెంపరీ ఈవెంట్స్, ప్రవక్తలు జీవించిన కాలంలో జరిగినవి. కమింగ్ ఈవెంట్స్, భవిష్యత్తులో జరగబోయేవి. ఇవన్నీ సెట్ కావాలంటే క్రైస్ట్ రావాలి. క్రీస్తు ప్రభువు సంబంధించిన ప్రవచనాలు, ముఖ్యంగా ప్రవక్తల గ్రంథాల్లో ఈ 3 కనపడతాయి. కంటెంపరీ, ప్రవక్తలు జీవించినప్పుడు ఇవి. కమింగ్, భవిష్యత్తులో జరగబోయి, అండ్ క్రైస్ట్. సో ఇప్పుడు మరి హోషేయ గ్రంథం, ఆమోసు గ్రంథం పక్క పక్కనే పెట్టుకొని
ఒక నైట్ ఒక రోజు రీడింగ్ చేయండి, చాలా చక్కగా అర్థమవుతుంది. ఏంటి దాని యొక్క ఉద్దేశం? 10 గోత్రాలు చేసే పాపాలు చూపించాడు. హోషేయ గ్రంథం చూడండి, చాలా అద్భుతమైన పాట. లవ్, దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది. ఒక వ్యభిచార స్త్రీని వివాహం చేసుకోమన్నాడు, కుమారుడు పుట్టాడు, వెళ్ళిపోయింది, మళ్ళీ చేసుకోమన్నాడు. దేవుడు వారి పట్ల ఉన్న ప్రేమను చెప్పడానికి ఒక అంశం చెప్పాడు. హోషేయ గ్రంథంలో వాళ్ళ యొక్క ఐడలటరీ, విగ్రహారాధన గురించి ఎక్కువ చెప్పాడు. ఆమోస్ గ్రంథంలో ఇంజస్టిస్, సమాజంలో వారు చేస్తున్న దుర్మార్గాల గురించి చెప్పబడింది. సో 10 గోత్రాలను దేవుడు శత్రువుకు అప్పగించాడు. సో ఈ 2 ప్రవక్తల గ్రంథాలు మనం చదవాలి. ఎవరికి సంబంధించిన అంటే 10 ట్రైబ్స్. అంతేకాకుండా 2 సపరేట్ ప్రవక్తలు ఉన్నారు, వారు కూడా నోట్ చేసుకోండి. యోనా, నహూమ్. ఒకసారి ఎవరైనా బ్రదర్స్ యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి. చాలండి. నహూము గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. నినివేను కూర్చున్న దేవోక్తి. చూసారా, 2 ఒకే సిటీ, ఒకే పట్టణం గురించి చెప్పబడినాయి. సో యోనా గ్రంథం చదివితే నహూము గ్రంథం చదవాలి, నహూము గ్రంథం చదివితే యోనా గ్రంథం చదవాలి. అది కూడా మీరు నోట్ చేసుకోండి. ఇందాక ఆల్రెడీ 2 చెప్పాను. ఆమోస్ చదివితే హోషేయ చదవాలి, హోషేయ చదివితే ఆమోస్ చదవాలి. అది ఒక సపరేట్. ఇప్పుడు సపరేట్గా యోనా చదివితే నహూము చదవాలి, నహూము చదివితే యోనా చదవాలి. ఏం జరిగింది? 10 గోత్రాలు పాపాలు ఎక్కువైపోయినాయి కాబట్టి దేవుడు దేశమును 10 గోత్రాలను ఖాళీ చేసే పనిలో పడ్డాడు. కాబట్టి దూరం ఉన్న శత్రువుకి అప్పగించడానికి ప్లాన్ చేశాడు. దాదాపుగా 1000 కిలోమీటర్స్ అషూరు సామ్రాజ్యం. అషూరు సామ్రాజ్యం అంటే నార్త్ ఇరాక్, ఇరాక్లో ఒక భాగం అషూరు. దాని క్యాపిటల్ నినివే. ఆ దినాల్లో మెగా సిటీ, గ్రేట్ సిటీ, ప్రపంచ రాజధాని అనుకోండి నినివే పట్టణం. ఆ ప్రజలను ఉపయోగించి 10 గోత్రాలని డిసిప్లిన్ చేయాలని ఆశపడ్డాడు. కాబట్టి ముందుగా అషూరు వాళ్ళు తన వైపు తిరగాలి. కాబట్టి దేవుడు ఒక ప్రవక్తను ముందుగా ఏర్పాటు చేశాడు. ఆయన పేరు యోనా. యోనా అంటే అర్థము పావురం. ఒక శాంతి సందేశాన్ని దేవుడు యోనా ద్వారా నినివే ప్రజలకు పంపించాడు. ఇది చాలా ఆశ్చర్యం. అన్ని జనుల వైపు దేవుడు తిరిగాడు టెంపరీగా. యోనా గారు మనకు తెలుసు, ఆయన 10 గోత్రాలకు సంబంధించిన ఒక ప్రవక్త, ప్రాఫెట్. ఒకరోజు అంట దేవుడు ఒక పాంప్లెట్ రిలీజ్ చేశాడంట, నా దగ్గర ఒక ప్రవక్త పోస్ట్ ఖాళీగా ఉంది, అప్లై చేసుకోండి. దానికి యోనా గారు అప్లై చేసుకున్నాడు, సెలక్షన్ అయిపోయింది, శాలరీ ఫిక్స్ అయిపోయింది. కానీ ప్లేస్ నచ్చలేదు. ప్లేస్ ఎక్కడంటే నినివే పట్టణం వెళ్ళాలి. చాలా కొంచెం కష్టంగా ఉంది. ఇదేంటి దేవా, నా పట్టణంలో నా జనులకు చెప్పండి, చెప్తాను, కానీ నేను నినివే పోయి అన్ని జనులకు ఎలా చెప్పాలని మనసులో ఉండి దానికంట విఆర్ఎస్ పెట్టాడంట, కానీ దేవుడు ఆమోదించలేదంట. యోనా గ్రంథం మనందరికీ బాగా తెలిసిందే. యోనా గారిని తక్కువ అంచనా వేయకూడదు. ఫస్ట్ జెంటైల్ మిషనరీ, ఇంటర్నేషనల్ మిషనరీ, ఫస్ట్ సబ్మెరైన్ ట్రావెలర్. అతని ప్రసంగం ద్వారా 180,000 మంది మార్పు చెందారు. ఏ గ్రేట్ పర్సన్. మనం తక్కువగా అంచనా వేయకూడదు. 4 అధ్యాయాలు ఉన్నాయి, జస్ట్ ఒక అవుట్లైన్ రాసుకోండి. మనం యోనా నహూముతో మనం ఈరోజు ముగిస్తాం. 1వ అధ్యాయము తొలగిన యోనా, 2వ అధ్యాయము నలిగిన యోనా, 3వ అధ్యాయము వెలిగిన యోనా, 4వ అధ్యాయము అలిగిన యోనా. తొలగిన యోనా, నలిగిన యోనా, వెలిగిన యోనా, అలిగిన యోనా. ఫస్ట్ అధ్యాయం ఏమయ్యాడో మనకు తెలుసు, దారి తప్పాడు, రూట్ మిస్ అయ్యాడు, వేవర్డ్. 2వ అధ్యాయం ప్రేయింగ్, 3వ అధ్యాయం ప్రీచింగ్, 4వ అధ్యాయం పౌటింగ్. 1వ అధ్యాయం నోట్ చేసుకోండి, ప్రొటెస్టింగ్ ప్రాఫెట్, తిరుగుబాటు చేసిన ప్రవక్త. 2వ అధ్యాయం
ప్రేయింగ్ ప్రాఫిట్, 3వ అధ్యాయం ప్రీచింగ్ ప్రాఫిట్, 4వ అధ్యాయము పౌటింగ్ విసుగు చెందిన ప్రవక్త, దేవుని మీద అలిగిన ఏకైక ప్రవక్త యోనా గారు. ఈయన సమస్య ఏంటంటే నినివే ప్రజలకు వెళ్ళి వాక్యం చెప్తే వాళ్ళు మారితే వాళ్ళను ఉపయోగించి నా జాతి ప్రజలను శిక్షిస్తాడు కాబట్టి వాళ్ళకి చెప్పకూడదని ఆశపడ్డాడు. కానీ ఏం జరిగిందో మనకు తెలుసు, దేవుడు వాడుకున్నాడు. కాబట్టి యోనా ప్రవచనించిన కొన్ని రోజులకి వారు మార్పు చెందారు. దేవుడు ఆ యొక్క చక్రవర్తిని ఉపయోగించుకొని 10 గోత్రాలని ధ్వంసం చేశాడు. వారిని చెరగానే తీసుకొని పోయారు. ఏం జరిగింది చరిత్రలో? అష్షూరు ప్రజలు చాలా దుర్మార్గంగా 10 గోత్రాలు వారిని శిక్షించారు. చర్మాలు ఒలిచి డేరాలు కుట్టారు, తలలు తీసి పిరమిడ్లు కట్టారు, గొప్ప రక్తపాతం జరిగింది. దేవుడు బాధపడ్డాడు. దేవుడు ఏమన్నాడంటే, నేను 10 దెబ్బలు కొట్టమంటే నువ్వు 100 దెబ్బలు కొడతావని ఇప్పుడు అష్షూరు వారిని కూడా శిక్షించబోతున్నాడు. కాబట్టి అష్షూరు ప్రజల మీదకు వచ్చే శిక్ష గురించి నహూము గారు ప్రవచించాడు. ఆఫ్టర్ 120 ఇయర్స్, యోనా గారు ప్రవచించిన 120 ఇయర్స్ తర్వాత మేబీ నహూము గారు ప్రవచించాడు. నహూమ్ అంటే అర్థము ఆదరణ. ఇతని పేరు మీదే కపెర్నహూమ్ అనే పట్టణం వచ్చింది. ఎప్పుడైనా మన ఆఫీసులో మనల్ని హింసించే ఒక వ్యక్తిని దేవుడు శిక్షించబోతున్నాడని చెప్తే మనకి ఆనందమా కలిగిద్దా? కలగదా? కలిగిద్ది, ఆదరణ కలిగిద్ది. నహూము యొక్క సందేశం అదే. ఏ ప్రజలైతే యోనా సందేశం విని మార్పు చెందారో మరలా వారు పతనమైపోయారు, దేవునికి వ్యతిరేకమైపోయారు. వారు ఏ విధంగా శిక్షించబడబోతున్నారు అనేది నహూము గ్రంథం యొక్క సారాంశం. నహూము గారు నినివే ప్రజలకి జడ్జిమెంట్ గురించి చెప్పాడు. యోనా గారు సాల్వేషన్ గురించి చెప్తే నహూము గారు జడ్జిమెంట్ చెప్పాడు. 3 చాప్టర్స్ ఉన్నాయి, నోట్ చేసుకోండి. 3 చాప్టర్స్. మొదటి చాప్టర్ దేవుడు ఎప్పుడు శిక్షించబోతున్నాడో చెప్తున్నాడు. 2వ అధ్యాయంలో ఎందుకు శిక్షించబోతున్నాడో చెప్తున్నాడు. 3వ అధ్యాయంలో ఎలా శిక్షించబోతున్నాడో చెప్తున్నాడు. సో 3 చాప్టర్స్ చదవండి, చాలా క్లియర్గా ఉంటుంది. వై, ఎందుకు శిక్షించబోతున్నాడు, హౌ, ఎలా శిక్షించబోతున్నాడు, వెన్, ఎప్పుడు శిక్షించబోతున్నాడు, అవి చదవండి. కాబట్టి యోనా గ్రంథం చదివితే నహూము గ్రంథం చదవాలి, నహూము గ్రంథం చదివితే యోనా గ్రంథం చదవాలి. ఈ ఇద్దరు జెంటైల్స్కి ప్రవచించారు, అన్ని జనులు ప్రవచించారు. అట్ ద సేమ్ టైం ఆమోస్ గ్రంథం చదివితే హోషే గ్రంథం చదవాలి, హోషే గ్రంథం ఆమోస్ చదవాలి. వీళ్ళిద్దరూ 10 గోత్రాలకి సంబంధించిన వారు. క్రీస్తు పూర్వం 720లో 10 ట్రైబ్స్ వారు చెదిరిపోయారు. ఆ టైంలోనే ఆఫ్ఘనిస్తాన్ మీదుగా ఇరాన్ నుంచి ఇరాక్ నుంచి ఇరాన్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్ మీదుగా ఇండియా మీదుగా కేరళ, అప్పుడే జరిగింది. 10 ట్రైబ్స్ చెదిరిపోయి వచ్చారు. రీసెంట్గా మణిపూర్లో కొంతమంది 250 వాళ్ళని మేబీ ఎఫ్రాయిం మనుష్య గోత్రం నుంచి లిఫ్ట్ చేశారు కదా. ఆశ్చర్యం. కేరళ, ముంబై, దేవుడు వారిని స్కాటర్ చేశాడు, చెదరగొట్టాడు. సో 10 గోత్రాల హిస్టరీ ముగించబడింది. ఎక్కడ ముగించబడింది? రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయములో ముగించబడింది. సో ఒకసారి రివ్యూ చేస్తాను. రేపు లాస్ట్ సెషన్ ఉంటుంది. సో ఈరోజు మనం యునైటెడ్ కింగ్డమ్, విభాగించబడిన రాజుల కాలం, సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం నుంచి చివరి వరకు సౌలు పరిపాలన, సమూయేలు 2వ గ్రంథం దావీదు పరిపాలన, మొదటి 10 అధ్యాయాలు సొలొమోన్ పరిపాలన. యునైటెడ్ కింగ్డమ్ క్లోజ్ అయింది. నెక్స్ట్ డివైడెడ్ కింగ్డమ్ 2గా పార్ట్ చేయబడింది. 10 ట్రైబ్స్, 2 ట్రైబ్స్. 10 గోత్రాలకు రాజధాని షోమ్రోన్, 2 గోత్రాలకు రాజధాని యెరూషలేం. వాళ్ళని ఎంతమంది రాజులు పరిపాలించారు, వీళ్ళు ఎంతమంది రాజులు పరిపాలించారు, వారికి ఏ ప్రవక్తలు ఉన్నారు, వీరికి ఏ ప్రవక్తలు ఉన్నారు అనేది నెక్స్ట్ సెషన్లో చూడబోతున్నాం. సో మొత్తానికి ఈరోజు మనం డివైడెడ్ కింగ్డమ్లో 10 గోత్రాల చరిత్ర ముగించబడింది. వారు ఫ్యూచర్లో రేపు యేసు ప్రభు భూమి మీదకి వచ్చేటప్పుడు, ఆయన వచ్చిన తర్వాత కూడా 10 ట్రైబ్స్ మొత్తం ఇజ్రాయెల్ దేశం వెళ్తారు. ఇప్పుడు ఆల్రెడీ పార్షియల్గా వెళ్తున్నారు. రేపు ఫ్యూచర్లో వారు గ్యాదర్ అవుతారు. ఒక మాట చూద్దాం. హోషే గ్రంథంలో ఉన్న మాటలు, జస్ట్ ఒక మాట నేను చదువుతాను. వారు ఏ విధంగా తిరిగి వెళతారు. ప్రవక్తల గ్రంథాలు చదివేటప్పుడు మనకి 3 అంశాలు ఉంటాయి. ఒకటి,
వారి యొక్క రుయన్ నాశనం గురించి చెప్పబడిద్ది. వాళ్ళ యొక్క రెబలియన్ తిరుగుబాటు గురించి చెప్తారు, వాళ్ళ యొక్క నాశనం గురించి చెప్తారు, వారి యొక్క రిపెంటెన్స్ పశ్చాత్తాపం గురించి చెప్తారు, తర్వాత వారి యొక్క రిస్టోరేషన్ గురించి చెప్తారు. చూడండి ఒకసారి 14 అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనక నీ దేవుడు యెహోవా తట్టుకు తిరుగుము, మాటలు సిద్ధపరచుకుని యెహోవా తట్టుకు తిరగండి. రక్షణ రేపు ఫ్యూచర్లో 10 ట్రైబ్స్కి రక్షణ రాబోతుంది. వారు తిరిగి రాబోతున్నారు. ప్రస్తుతం వాళ్ళు దేవుణ్ణి కాదు, గాడ్ కాదు, గోల్డ్ నమ్ముకున్నారు. టెక్స్ట్ కాదు, టెక్నాలజీ నమ్ముకున్నారు. వాళ్ళు టెక్నాలజీ, ఐరన్ బీమ్ మొత్తం స్మాష్ అయిపోతాయి, నాశనం వైపు వెళ్తారు. దేవుని వైపు తిరిగే రోజు రాబోతుంది. సో 10 ట్రైబ్ స్టోరీ అది. సో కాబట్టి హోషేయ, ఆమోసు వీలుంటే చదవండి. దేవుడి యొక్క తలంపులను దీవించునుగాక. వందనాలు.